హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కళాయిలో ఇలా ఎంత తిప్పలు పడుతున్నానని చూస్తున్నారా? ఆయిల్ లేకుండా పాపడ్స్ వేపడం ఎలా అనేది ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. నేను మందపాటి కళాయి తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఇసుక మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇసుక కూడా తీసుకొని మనం కేక్స్ చేసేటప్పుడు వేస్తుంటాం కదా, అదైతే మీకు బాగుంటుంది అనమాట. నా దగ్గర ఇసుక లేకపోవడంతో నేను ఇలా ఆయిల్ సాల్ట్ తీసుకున్నాను. మనకి ఆయిల్లో వేపుకునే తినాలంటే ఫ్యాట్ వస్తుందని భయపడతాం, డీప్ ఫ్రైసా అని అంటూ ఉంటాం కదా. అలా ఆలోచించకుండా మనం ఇలా చేసినవి మనం ఎన్నైనా తినొచ్చు అనమాట. అది కూడా ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత అవి వేస్తే చూడండి చక్కగా ఫ్రై అయితే అసలు ఎక్కడ మనం చెప్పేంత వరకు తినే వాళ్ళకు కూడా తెలియదు అవి మన ఆయిల్తో ఫ్రై చేయలేదు అనేసి అని. అంత బాగుంటే పిల్లలకి కూడా మనం ఇవ్వచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడా మీరు శుభ్రంగా తినచ్చు. ఎప్పుడు కాకపోయినా మంత్లీ వన్స్ అయినా తినచ్చు, ఓకేనా. ఇలాగే అప్పడాలు, పాపడ్స్ అంటాం కదా, ఫింగర్స్, ఇంకా సగ్గుబియ్యం వడియాలు అంటారు. అలా రకరకాల వడియాలు ఉంటాయి కదండి. ఏవైనా సరే ఇలా ఈ పద్ధతిలో వేపుకొని తినడం వల్ల మీరు ఆయిల్ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్ మీకు రాదు. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఫ్రీ అనమాట. టేస్టీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి, అంతే బాగుంటాయి. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. సాల్ట్లో వేపుతున్నాం కదా, సాల్ట్ పట్టేస్తుందేమోనని డౌట్ రావచ్చు, కానీ దీనికి సాల్ట్ పట్టదు. చిల్లులు గట్ట పెట్టుకొని మనం తీస్తున్నాం కదా, ఇలా తీయడం వల్ల సాల్ట్ అనేది కళాయిలోనే ఉంటుంది, వీటికి ఏమాత్రం పట్టదు. ఇది చూసారు కదా, నేను అలా వేపుతూనే ఉన్నాను, మా పిల్లలు అలా తినేస్తూనే ఉన్నారు. అంత బాగున్నాయి, అంత వాళ్ళకి నచ్చాయి అనమాట. వద్దు అని చెప్పడానికి ఇంతకుముందు ఆయిల్ ఫుడ్స్ వద్దు అని చెప్పచ్చు. ఇది ఆయిల్ ఫ్రీ కదా, కాబట్టి వాళ్ళకి ఫ్రీగా తింటున్నారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయో, అన్నీ వేగుతున్నాయి, ఈక్వల్గా వేగుతున్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.